పాయింట్ ఏంటి అంటే పోలింగ్ రోజు పోలైన ఓట్ల శాతం 68%గా ఉండగా కానీ కౌంటింగ్ రోజు మాత్రం 82%గా చూపించారు. అంటే దాదాపు 14% పెరిగింది. 14% అంటే 53 లక్షల ఓట్లు పెరిగినాయి అంట. ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ గారి యొక్క హస్బెండ్ గారు చెప్పడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చెప్పడం జరిగింది. నిన్న ఇదే విషయం మీద సుప్రీంకోర్టు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి ఈవీఎంలు అనేవి డిస్మాండిల్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 45 డేస్ తర్వాత. కానీ వీళ్ళు ఎప్పుడు డిస్మాండిల్ చేశారంటే ఎలక్షన్స్ అయిపోయినా వారం 10 రోజులకి వీళ్ళు డిస్మాండిలింగ్ చేయడం జరిగింది. అలా ఎలా చేస్తారు అంటే ఇప్పుడు నేను నామినేషన్ వేసి నేను పార్టిసిపేట్ చేశాను, నాకు రీకౌంటింగ్ జరగాలి అని చెప్పేసి నాకు అనిపించింది. వెళ్ళి వీవీప్యాట్ స్లిప్స్ తో పోలైన ఈవీఎం లో వచ్చిన ఓట్లకి సరిపోయినా లేదని లెక్కేసుకోవాలని చెప్పేసి నేను వారం రోజుల తర్వాత వెళ్ళిపోతే అక్కడ లేవు, వాటిని డిస్మాంటిల్ చేస్తారు. ఎలా పాసిబుల్, ఇలా ఎలా కుదురుతుందని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు దీనిపైన గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడైతే కూటమి ప్రభుత్వం బలంగా ఉందో అక్కడ కదిలించట్లేదు, ఎక్కడైతే వీళ్ళు బలంగా లేరో అక్కడ మాత్రమే వీళ్ళన్నింటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం కూడా గట్టిగా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఆడించిందే ఆట పాడిందే పాటగా కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అలా కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ విషయం పైన వాళ్లకు చుట్టుకుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని పరిశీలిస్తా ఉన్నారు.